వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో మరి నవోదయ సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు మరొక కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు డిస్కస్ చేసేటువంటి సమ్స్ అన్నీ కూడా రోమన్ న్యూమరల్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. రోమన్ న్యూమరల్స్ అనగానే చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ మీరు లాస్ట్ ఇయర్ పేపరు సైనిక్ స్కూల్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ కానీ చూసినట్లయితే రోమన్ న్యూమరల్స్ నుంచి 2 సమ్స్ రావడం జరిగింది. 2 సమ్స్ అంటే మరి తక్కువేం కాదు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి వెయిటేజ్లో 2 సమ్స్ వచ్చాయంటే ఒక చాప్టర్ నుంచి చాలా ఎక్కువ అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఫస్ట్ సమ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఫర్ ది నెంబర్ 99. 99కి ఏది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. ఓకేనా? 99 అంటే ఎలా విడదీస్తాం మనం? 99 అంటే ఎలా విడదీస్తాము? 90 + 9. 90 ఎలా రాస్తారు? 90 అంటే XC, 9ని IXగా రాస్తారు. ఎప్పుడైనా సరే నెంబర్ని నువ్వు రిప్రజెంట్ చేసేటప్పుడు దాన్ని ఎక్స్పెండెడ్ ఫామ్లో రాస్తే ఈజీ అయిపోద్ది అనమాట. మన ఆన్సర్ ఏమవుతుంది? C అవుతుంది. ఐసి అంటే ఇది 99లా కనబడుతుంది. ఎలా? 100లో 1 అని తీసేస్తాయి, కానీ I అనేది ఇక్కడ 1 అనేది నెవర్ రిపీటెడ్ ఫ్రమ్ C, అంటే Cలో ఎప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేయకూడదు. అలానే సెకండ్ ఆప్షన్లో చూసుకుంటే 4I's ఇచ్చాడు, 4I's కూడా రాంగే. ఓకేనా? థర్డ్ ఆప్షన్ కానీ చూస్తే L+4XS ఇచ్చేసాడు, ఇలా కూడా రాంగే. ఒక సింబల్ అనేది మ్యాక్సిమంగా 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. ఓకేనా? ఇది 2023లో అడిగినటువంటి సైనిక్ స్కూల్ క్వశ్చన్. మరి ఇదే 2024లో అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ MXLII + CXCIV - LXIII. ఓకేనా? ఇక్కడ మనకి రోమన్ న్యూమరల్స్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ కలిపి మిక్స్డ్గా ఇచ్చాడు. ఇలా డౌట్ మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి రోమన్ న్యూమరల్స్ని జనరల్ నెంబర్స్గా మార్చుకుంటాం. ఇక్కడ M అంటే ఎవరు? 1000. XL అంటే 42, 1042. ఓకేనా? ప్లస్ C అంటే 100, XC అంటే 90, ఇది ఒక 4, 194. ముందు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే 6, 4 + 9 13, 2 1 1236 వచ్చింది. దాని నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? LXIII. LX అంటే 63 ఉన్నది, 63ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? 6 నుంచి 3ని కట్ చేస్తే 3, 13 నుంచి 6 కట్ చేస్తే 7, ఇంకా రిమైనింగ్ 1 మిగులుతుంది. అంటే 1173 అనేది ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1000 అంటే M, 100 అంటే C. ఓకేనా? 70 అంటే LXX, 3 అంటే III. MCLXXIII. ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నోట్ దెమ్. ఓకే, మరి రోమన్ న్యూమరల్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అనేది 2017లో ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు చూడండి, రైట్ ద ఫాలోయింగ్ రోమన్ న్యూమరల్ ఇన్ ద హిందూ అరబిక్ న్యూమరల్. ఇచ్చినటువంటి రోమన్ న్యూమరల్ని హిందూ అరబిక్ న్యూమరల్స్గా మార్చాలి మనం. ఇచ్చినటువంటి రోమన్ న్యూమరల్ చూస్తే DCCLXXVII. ఆ రోమన్ న్యూమరల్ మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను. రోమన్ న్యూమరల్ ఇక్కడ రాస్తున్నాను నేను మరలా. చూడండి ఏమన్నాడు, DCCLXXVII. చూస్తే DCC వరకు మీరు తీసుకోవచ్చు. DCC అంటే ఎవరు? 700. మరలా LXXS అంటే 70, VII అంటే 7. 777 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, రోమన్ న్యూమరల్స్ కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చాలా చిన్న సమ్స్ ఇస్తాడేమో, మనం వచ్చు అనేసి. కానీ ఇలా ఇచ్చేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఓకేనా? ఈ కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ A అనేది అవుతుంది. ఓకేనా? నోట్ చేస్తారు. ఓకేనా? మరి నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దామండి. ఇది కూడా రోమన్ న్యూమరల్స్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమే. ఇది 2010లో ఇచ్చాడు మనకి. ఏమన్నాడు, రైట్ ద ఫాలోయింగ్ రోమన్ న్యూమరల్ ఇన్ హిందూ అరబిక్ న్యూమరల్. ఇచ్చినటువంటి రోమన్ న్యూమరల్ని హిందూ అరబిక్ న్యూమరల్గా రాయాలంట. ఇచ్చినటువంటి రోమన్ న్యూమరల్ ఏంటమ్మా? MMCCCXIV.
ఓకేనా. నేను మరలా అదే రోమన్ న్యూమరల్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎంఎం అంటే 2000, అవునా, 2000. సిసిసి అంటే 300. సి అంటే 100 కాబట్టి 3 టైమ్స్ రిపిటేషన్. ఎక్స్ అంటే 10. ఐవి అంటే 4. ఏమైంది ఇప్పుడు 2314 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేండి, సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఏంటో రాద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ నేను చూసుకున్నట్లయితే ఇది కూడా రోమన్ న్యూమరల్స్ నుంచి ఈరోజు క్వశ్చన్స్ అన్నీ కూడా నేను రోమన్ న్యూమరల్స్ ఏంటో ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్ అనేది 2008లో ఇవ్వడం జరిగిందమ్మా. సో ఏమన్నాడు చూడండి, రైట్ 95 ఇన్ ద రోమన్ న్యూమరల్. 95ని రోమన్ న్యూమరల్స్గా రాయాలి. సో 95 అంటే ఎలా విడదీస్తాం, 90 + 5. 90 అంటే అర్థం ఎలా రాస్తారు, XC. 95 అంటే V. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో XC5. సో ఇంకా మరికొన్ని సమ్స్ అనేవి మరికొంత వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.